జయపాల్ గారు. మీరు నాగార్జున సాగర్ హైవేలోనే జీపీ లేఅవుట్ స్టార్ట్ చేశారు కదా. నాగార్జున సాగర్ ఒక టూరిజం ప్లేస్, అందులో ఎయిర్పోర్ట్ వచ్చింది. మరి మీకు ఫ్యూచర్లో ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా మీ కస్టమర్స్కి? అచ్చా, మా జీపీ లేఅవుట్ మంచి క్వశ్చన్ అడిగారండి. జీపీ లేఅవుట్లో తీసుకున్న కస్టమర్లకి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, నాగార్జున సాగర్ టూరిజం స్పాట్ వల్ల లాభాలు అడుగుతున్నారా? ఓకే మేడం, సీరియస్లీ చెప్తున్నాను వినండి. ఇప్పుడు నాగార్జున సాగర్ హైవేనే ఎందుకు అందరి చూపు నాగార్జున సాగర్ హైవే వైపు ఎందుకంటున్నానంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ ఈ ఏదైతే టూరిజం స్పాట్తో పాటు ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రియలీ మన రెండు రాష్ట్రాలకి అంటే తెలుగు రాష్ట్రాలకి రవాణా సౌకర్యంతో పాటు రియలీ మంచి ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఇది ఒక స్పాట్. ప్లస్ దానికి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా సుమారుగా 1670 ఎకరాలలో 1670 ఎకరాలలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తూ దానికి ప్రతిపాదన ఏంటంటే టీఈఎఫ్ఆర్ రిపోర్ట్ ఉంటుందండి. అంటే టెక్నికల్ ఎకనామికల్ ఫిజిబిలిటీ రిపోర్ట్. అంటే చూడండి, టెక్నికల్గా ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే సాధ్యమేనా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుందా లేదా, అంటే ఈ ఎకనామీ రిపోర్ట్తో పాటు ఫిజిబిలిటీ రిపోర్ట్. అంటే ఈ టీఈఎఫ్ఆర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా జూన్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ డైరెక్ట్ శంకుస్థాపన చేయడానికి సిద్ధమైంది. 1670 ఎకరాలు మొత్తం టోటల్ కంప్లీట్గా ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానివల్ల అసలు దీన్ని ఏమంటారు అంటే ఏరోడ్రమ్ అంటారు. అంటే డైరెక్ట్ నది తీరంలో ఏదైతే ఏరోడ్రమ్ అంటారు అనమాట. అంటే దీన్ని సముద్ర తీరంలో లేకపోతే నదీ తీరంలో టోటల్ ల్యాండ్ అవ్వడానికి డైరెక్ట్ సీ ఫ్లై మొత్తం దాంట్లో వచ్చేసి ల్యాండింగ్. అట్లాంటిది ఇండియాలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉంది. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి టెక్నికల్ రిపోర్టు చూడండి. ఒక సముద్రంలో దిగే ఒక స్పాట్ అంటే ఈ టూరిజం స్పాట్ ఎంత ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది. ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్ అయినా సరే ఫ్యూచర్లో దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ వరకు తీసుకెళ్ళడానికి దశల వారీగా కృషి చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఏరోడ్రమ్స్ అనే స్పెషాలిటీ ఏంటంటే సముద్రంలోనే ల్యాండ్ అయి తీసుకెళ్ళడం అన్నమాట. అంటే ఎక్కడైనా సరే దిగే ప్రాసెస్ ఉంటుంది కదా, ఇదంతా టెక్నికల్ సంబంధించిన వర్కౌట్. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఇట్లా సక్సెస్ అయిపోతే రియల్లీ చెప్తున్నా మన నాగార్జున సాగర్ అనేది టూరిజం స్పాట్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ అవుతుంది. టోటల్ ఆల్ స్టేట్స్తో పాటు వివిధ దేశాల నుంచి కూడా ఆ టూరిజం స్పాట్కి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అదొక ప్రాజెక్టు, వాటర్ ఫెసిలిటీ ఉంది. తర్వాత మొత్తం టోటల్ 2 స్టేట్ల మధ్యలో ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైందంటే అమరావతికి ప్లస్ హైదరాబాద్కి ఉన్నటువంటి ప్లేస్ని పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యంతో పాటు ఈ 2 రాష్ట్రాల యొక్క లాభదాయకమైనటువంటి ఇంపార్టెంట్ కూడా పెరుగుతుంది. ఆర్థిక వనరులు, తర్వాత విజయవాడ నుంచి ప్రయాణం చేయడానికి, తర్వాత హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయడానికి ఈ ఎయిర్పోర్ట్ అనేది డొమెస్టిక్ ఎయిర్లైన్ ఇవ్వడం వల్ల చాలా అభివృద్ధి ఉంటుంది. ఈ నాగార్జున సాగర్ హైవే కూడా అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అంటూ ఆల్రెడీ దాన్ని కూడా పూర్తి స్థాయిలో రోడ్ ఎక్స్ప్రెస్ హైవే చేయడానికి సిద్ధంగా అయిపోయిందండి. దీనివల్ల ఎంత ఫ్యూచర్ ఉంటుందంటే మాకు ఎగ్జాక్ట్లీ 30 మినిట్ జర్నీ అవుతుంది. అప్పుడు ఈ స్పీడ్ పోవడానికి ఎంత దూరం ఉందనేది కాదండి మ్యాటర్. ఇక్కడ నువ్వు ఎంత సేపట్లో ప్రయాణం చేస్తున్నావు, నీ డెస్టినేషన్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మాకున్న జీపీ లేఅవుట్లో ఉన్నటువంటి కస్టమర్లు వాళ్ళంతా కూడా టోటల్ కంప్లీట్గా వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని అక్కడ స్టే చేసేసి డైరెక్ట్ అక్కడ టూరిజం స్పాట్ అయితే మొత్తం టోటల్ మా కస్టమర్స్ అంతా ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మించుకొని 30 మినిట్ జర్నీలో అక్కడ నుంచి ఎక్కడికైనా సరే స్టేట్లో డొమెస్టిక్ ఎయిర్లైన్ కదా త్రూ అవుట్ ఇండియా వరకు పోవచ్చు. దాని ఫ్యూచర్ ఇంటర్నేషనల్ అయితే ఇక్కడ నుంచి కూడా ఫ్లై అవ్వడానికి అవకాశం ఉందండి. ఓ వావ్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. మరి మీరు కస్టమర్స్కి ఎంత ప్రైస్కి ఇస్తున్నారు? చాలా చీప్ బడ్జెట్ అండి. ఏముంది, 100 గజాలు 3.5 లక్షలకి ఇస్తున్నాము. 150 గజాలు వచ్చేసి 5,25,000కి ఇస్తున్నాము. ఇలాంటి లోయెస్ట్ బడ్జెట్ అంటే 150 గజాలు వచ్చేసి డైరెక్ట్ ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్. సైజెస్ కూడా చాలా బాగుంటాయి. 33x41 150 గజాలు వస్తుంది. కేవలం 5,25,000కి మాత్రమే కోట్ చేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన శ్రీ తిరుమల ఇన్ఫ్రా డెవలపర్ CEO జైపాల్ గారు ఎన్ని బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ చెప్పారు. రాండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి, సైట్ విజిట్. ఓకే, థ్యాంక్ యూ.